ప్రార్థన చేద్దామండి.
ఆయన నీతి కిరణాలను మన మీద ప్రకాశింపచేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన వారసత్వాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అపవాదైతే ఆయన వారసత్వాన్ని నీ వద్ద నుండి దొంగిలించడానికి అనేకమైన మార్గాలు ఆడి చూపిస్తున్నాడు, కానీ అనేకమైన మార్గాలు అపవాది చూపిస్తున్నాడు. కానీ వాటి వైపు వెళ్ళకుండా నీవు నిలబడగలిగితే యేసయ్య దగ్గర అయ్యా నాయనా కోరు శ్రమగల లోయ లాంటి జీవితాన్ని, అయ్యా అవమానపు జీవితాన్ని, శిక్షా విధమైన జీవితాన్ని ప్రభువా నిరీక్షణ గల ద్వారముగా చేయమని వేడుకుంటున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆరాధనలో నీ మందిరానికి నేను వచ్చి ఉన్నానయ్యా. నీ సన్నిధానంలో నేను అడుగుతున్నానయ్యా, నీ వారసత్వము నాకు కావాలయ్యా. ఈ లోకములో ఆస్తులు అంతస్తులు కాదయ్యా, ఈ లోకములో మనుషులు కాదయ్యా, ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు కాదయ్యా, నీ వారసత్వము నాకు కావాలయ్యా. అయ్యా నీ బిడ్డగా నేను ఉండాలయ్యా. అయ్యా తండ్రి నీ రక్తముతో నన్ను కడుగయ్యా. యేసు రక్తము ప్రతి ఒక్క పాపములను క్షమించగలదు. ఆయన రక్తము మాత్రమే నేను పవిత్రుడిగా చేయగలదు. యేసయ్యను అడుగుదాము, అయ్యా నీ రక్తముతో నన్ను కడుగయ్యా. ఈ రోజు నుంచి నన్ను పరిశుద్ధుడిగా చేయండి అయ్యా. ఇక నుంచి నాయనా ఆ పాపపు జోలి నేను వెళ్ళట్లేదయ్యా. నాయనా ఇక నుంచి నిన్నటి కాలం నేను ఎలా బ్రతికానో అలా ఈ రోజు నేను బ్రతకడానికి ఇష్టపడట్లేదయ్యా. ఒక తీర్మానం చేసుకోండి. యేసయ్య ఆయన రక్తముతో మీ పాపములను కడగడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన రక్తాన్ని మీ మీద ప్రోక్షింపచేసి మిమ్మల్ని విడుదల చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీవు నోరు తెరిచి అడగగలిగితే ప్రతి శాపమును, పితరుల శాపములను కొట్టివేయడానికి యేసయ్య రక్తము ప్రోక్షింపబడుతుంది నీ మీద. యేసయ్యను అడుగుదాము, యేసయ్య నీ రక్తముతో నన్ను కడుగయ్యా, నీ రక్తముతో నన్ను కడుగయ్యా అని. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ఆయన రక్తములో శక్తి ఉంది. నమ్మిన ప్రతి ఒక్కరు పాడదామండి. మీ ప్రక్కనున్న వారిని చూడొద్దు. యేసయ్య సింహాసనము ఎదుట మీరున్నట్టుగా ఆయన మీరు మాత్రమే ఉన్నట్టుగా యేసయ్యతో మాట్లాడదాము. అయ్యా ప్రతి ఘోర పాపాన్ని నీ రక్తము కడుగుతుంది కదయ్యా. నా పాపాన్ని కడుగయ్యా. ఎన్నో స్థలాలకు నేను వెళ్ళానయ్యా. నా శాపము పోవట్లేదయ్యా, నా దరిద్రత పోవట్లేదయ్యా, నా బ్రతుకు మారట్లేదయ్యా. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశ కలిగి ఉన్నాను, కానీ అయ్యా నీ రక్తముతో నన్ను కడుగయ్యా, నన్ను వారసుడిగా చేయా అని అడుగుదామండి. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా. నీకోసమే అమ్మా, నా కోసమే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, ప్రార్థించడమండి ప్రతి ఒక్కరు. ఆయన రక్తంలో విడుదల ఉంది, ఆయన రక్తంలో శక్తి ఉంది. నీ బిడ్డలను ఆశీర్వదించేది ఆయన రక్తము, నీ సంతానాన్ని ఆశీర్వదించేది ఆయన రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము.
మోకాళ్ళు వేయగలిగిన ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి ఆఖరి సభలో మోకరించాలని వేడుకుంటున్నామండి. మోకాళ్ళు వేయగలిగిన ప్రతి ఒక్కరు కూడా మోకరించాలని వేడుకుంటున్నాము. ఈ రెండు చేతులు ఆకాశం వైపెత్తి, ఓ దేవా, అయ్యా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చావయ్యా. మేము యథార్థవంతులుగా ఉండాలని, నమ్మకమైన వారిగా ఉండాలని అయ్యా, నిన్ని శ్రేష్టమైన రాజ్యమును విడిచిపెట్టయ్యా. అయ్యా, మహిమతో నిండిన ఆ రాజ్యమును విడిచిపెట్టి యేసయ్యా. అయ్యా తండ్రి, నాయన తండ్రి, నాయన వజ్రాలతో వైడూర్యాలతో నాయన కట్టబడిన ఆ పరలోక రాజ్యమును విడిచిపెట్టి నాయన దాసునిగా ఈ లోకానికి వచ్చావు నాయన. విరిగి నలిగిన వారి యొద్ద నివాసము చేసే దేవుడవు నాయన. నా కోసం ఈ లోకానికి వచ్చినందుకు వందనాలయ్యా. నీ రక్తముతో నా కుటుంబాన్ని కడుగయ్యా. అయ్యా, నీ రక్తముతో నా కుటుంబాన్ని కట్టయ్యా. నన్ను పరిశుద్ధపరిచయ్యా. పాపినయ్యా, దోషినయ్యా. అయ్యా తండ్రి, నీకు దూరస్తుడుగా ఇన్ని రోజులు బ్రతుకుతూ ఉన్నానేమో అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రతి పాపము అయ్యా నాయన, ఈ మందిరముకు వచ్చే ముందు క్షణం వరకు నాయన నా మీద ఏ పాపపు భారం ఉందో నాయన, ఆ ప్రతి పాపపు భారము నాయన నేను ఇక్కడ తేలిక చేసుకుని వెళ్ళాలయ్యా. నీ రక్తముతో కడుగబడి ఇక్కడ నుంచి వెళ్ళాలి నాయన. అయ్యా తండ్రి, ఈ సభలు ప్రభువా అయ్యా, ఏదో మా గొప్ప కోసము కాదు, మా మహిమ కోసము కాదు, మాకు కాదు యెహోవా, నీకు మాత్రమే మహిమ నాయన, నీకు మాత్రమే ఘనత యేసయ్యా. అయ్యా, ఎంతమంది అయితే నాయన అయ్యా తండ్రి నాయన నీ రక్తాన్ని వేడుకున్నారు, యేసయ్యా నీ రక్తము నా మీద ప్రోక్షింపచేయని అడిగారు, ప్రతి ఒక్కరి మీద నీ రక్తాన్ని ప్రోక్షింపచేయ నాయన. అయ్యా, మా కుటుంబాలు శాపముతో ఉండకూడదయ్యా. మా కుటుంబాలు అనారోగ్యాలుగా ఉండకూడదు నాయన. అయ్యా, మా కుటుంబాలు నష్టముతో ఉండకూడదు ప్రభువా. ఆశీర్వాదానికి వారసులవడానికి నాయన నీవు మమ్మల్ని పిలిచి ఉన్నావు నాయన. ఆశీర్వాదాన్ని అపవాది అనేక సార్లు దొంగిలించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు ప్రభువా. మా ప్రధాన యాజకుడా అయ్యా, మా మంచి కాపరి అయ్యా, కలువరి సిలువ రక్తాన్ని నాయన మా మీద ప్రోక్షింప చేసి నాయన అయ్యా, వాడు చేసిన ప్రతి ఒక్క నాయన అనేకమైన క్రియలను ఎదిరించగలగడానికి నాయన నీవు వినిపిస్తున్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. మేము ఆ కోరు లోయలో ఉండడానికి వీలు లేదు ప్రభువా. అయ్యా తండ్రి నాయన అయ్యా, మమ్మల్ని బెరాకాలోయగా మీరు మార్చండి అయ్యా. స్తుతితో మేము ఎల్లప్పుడూ కూడా నింపబడే వారిగా చేయండి ప్రభువా. అయ్యా, స్తుతి మా జీవితంలో నింపబడులాగున మీరు చేయండి నాయన. మేము అవమానపు లోయలో ఉండడానికి వీలు లేదు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దాసుని ముఖాంతరములో నుంచి మా హృదయాలతో మీరు మాట్లాడారు నాయన. అయ్యా నాయన, మేము దాస్యము కింద ఉండద్దు నాయన. అయ్యా తండ్రి, ఆ కోరు లోయలో ఉండడానికి వీలు లేదు ప్రభువా. అయ్యా, నిరీక్షణ గల ద్వారములోనికి నాయన అయ్యా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ప్రవేశపెడుతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన దేవా అయ్యా, ప్రతి ఒక్కరి పెదవుల వైపు చూడండి అయ్యా. అయ్యా, వారి ప్రార్థన మనుగుల వైపు చూడండి అయ్యా. ఈ 3 రోజుల సభలు అయ్యా వ్యర్థముగా పోవడానికి వీలు లేదు ప్రభువా. ఎంతో కష్టార్జితము పెట్టుకొని నాయన అయ్యా, ఎన్నో పనులు మానుకొని ఈ 3 దినాలు ఎవరైతే కూడుకొని ఉన్నారో అయ్యా, వారి కుటుంబాలను మీరు నిశ్చయముగా మీరు ఆశీర్వదించండి నాయన. నిశ్చయముగా వారు అయ్యా, ఏ ఇబ్బందితో, ఏ ఇరుకుతో, ఏ సమస్యతో ఉన్నారో వాటి నుంచి విడుదల మీరు దయచేయండి. ఈ 3 రోజులు వారికి ఆశీర్వాదకరముగా మీరు మార్చండి. యేసయ్యని పరిశుద్ధమైన రక్తముతో అయ్యా, ఈ మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు పరిశుద్ధపరిచి అయ్యా నాయన మహా పరిశుద్ధ స్థలములో మమ్మల్ని అందరినీ కూడా నిలుపమని వేడుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీ సన్నిధికి చేర్చుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్.